ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు మొట్టమొదటి అప్డేట్లోకి వెళ్లే ముందు దయచేసి మీరంతా కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్ ద్వారా అడగగలరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ ఏమిటి అంటే, రేపు 27వ తారీఖున ఉదయం 11 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ వాలంటరీ జనరల్ కోటా విభాగంలో స్వామివారికి సేవ చేసుకోవాలి అనుకుంటే మీరంతా బుక్ చేసుకోగలరు. అలాగే రేపు 27వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి నవనీత సేవ వాలంటరీ సర్వీస్ కోటాలో మీరంతా బుక్ చేసుకోగలరు. అలాగే రేపు 27వ తారీఖున మధ్యాహ్నం 1 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల పరకామణి సేవ మీరందరూ బుక్ చేసుకోగలరు. ఈ సేవలన్నీ కూడా రేపు మధ్యాహ్నం 11 గంటలకి, 12 గంటలకి, 1 గంటలకి మీ అందరికీ విడుదలవుతున్నాయండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఏప్రిల్ నెలలో స్వామివారికి సేవ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోగలరు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపించినట్టు విధంగా శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్సైట్లో కనుక లాగిన్ అయితే మీరు ఇట్లా స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత లాగిన్ అవ్వండి. ఒకవేళ మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయ్యి చక్కగా బుక్ చేసుకోగలరు. ఇక్కడ మీరు అన్ని కండిషన్స్ ఒకసారి చదవండి. ఈ సేవ బుక్ చేసుకునే వాళ్ళు చక్కగా స్వామివారిని ముందు గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సేవకు సంబంధించి అన్ని కండిషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దయచేసి మీరు ఇక్కడ సేవ అవైలబిలిటీలో కూడా రేపు హైలైట్ అవుతుంది, చూసుకోండి. సో ఇది ఈరోజు ఫస్ట్ అప్డేట్ అనమాట. ఇక రెండవ అప్డేట్ ఏమిటి అంటే, ఇప్పటికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోగలరు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారా, టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అని ఉండింది కదా, దీన్ని 500 రూపాయల దర్శన టికెట్ అని అంటారు. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. చేసి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర బాక్స్లో క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసారా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇక్కడ ఏవేవైతే గ్రీన్లో ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సేవ చేసుకోవడానికి 500 రూపాయల దర్శన టికెట్కి ఉన్నటువంటి అవకాశాలు అన్నమాట. సో మీరు ముందుగా ఏం చేయాలంటే దర్శనం టికెట్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ నేమ్ దగ్గర శ్రీవారి టెంపుల్ అని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ అని సెలెక్ట్ చేయండి. పర్టికులర్ సేవ అని కాకుండా ఆల్ అని సెలెక్ట్ చేసి, సపోజ్ నేను ఏప్రిల్ నెలలో స్వామివారిని దర్శనం చేసుకోవాలి, పలానా డేట్ అని నేను చెప్పను, మీ ఇష్టం, మీరు ఏ డేట్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవడానికి కోసమని ముందుగా మీరు సేవ బుక్ చేసుకోవాలి. దానికోసం నేనేం చేస్తాను, ఫిబ్రవరి 18వ తారీఖున ఒక సేవ బుక్ చేసుకుంటా. సో ఫిబ్రవరి 18 సెలెక్ట్ చేసి ఇక్కడ కళ్యాణోత్సవము 406 టికెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి, అంటే సేవా టికెట్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ బాక్స్లో క్లిక్ చేసి ఫస్ట్ నేను చెక్ చేసుకుంటా, ఒకవేళ నేను ఈ సేవ బుక్ చేసుకుంటే నాకు దర్శనం టికెట్లు ఉన్నాయా లేవా అని. అప్పుడు ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేస్తే చూసారా, నాకు ఫిబ్రవరి 29వ తారీఖున ఒక టికెట్ ఖాళీగా ఉంది, మార్చ్ 2వ తారీఖున ఒక టికెట్ ఖాళీగా ఉంది, అలాగే మార్చ్ 18వ తారీఖున ఒక టికెటే ఖాళీగా ఉంది, 20వ తారీఖున ఒక టికెట్ ఖాళీగా ఉంది. అలాగే ఏప్రిల్ 2వ తారీఖున మీ అందరికీ 180 టికెట్లు రాత్రి 10 గంటలకి ఉన్నాయి. అలాగే 190 టికెట్లు వచ్చేసి 9 గంటలకి ఉన్నాయి. అలాగే ఏప్రిల్ 3వ తారీఖున కూడా మీకు 146 టికెట్లు, 162 టికెట్లు ఉన్నాయి. అలాగే ఏప్రిల్ 8వ తారీఖు కూడా 120 టికెట్లు, 58 టికెట్లు, అంటే రాత్రి 9-10 గంటలకు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఏప్రిల్ 10వ తారీఖు కూడా మీకు 2 టికెట్లు, 152 టికెట్లు, 174 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఏప్రిల్ 16వ తారీఖున కూడా మీకు 80 టికెట్లు, 166 టికెట్లు, 188 టికెట్లు, 1 టికెట్, ఇలా ప్రతి తారీఖుల్లో కూడా కొన్ని తారీఖుల్లో అయితే ఖాళీగా ఉన్నాయి. శనివారము, శుక్రవారం తప్ప మీ అందరికీ కూడా చాలా డేట్లలో అయితే ఖాళీగా ఉన్నాయి. దయచేసి మీరంతా మీకు ఒకవేళ ఏప్రిల్ 2, 3, 9, 8, 10, 11, 15, 16, 17, 18, 19, 22, 25, 30 తారీఖులు, 24 తారీఖులతో కలిపి టికెట్లు ఏమైనా కావాలనుకుంటే ముందు ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారు,
ఒక సేవ బుక్ చేసుకోండి, అంటే అమౌంట్ పే చేయండి. పే చేయడం కోసం మీరు ముందుగా సేవ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ స్క్రీన్కి వచ్చి అదే ఈ కళ్యాణోత్సవం దగ్గర ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ లడ్డూస్ 0 అంటే 0 రాయండి. ఒకవేళ లడ్డూలు కావాలంటే లడ్డూలు నెంబర్ ఆఫ్ లడ్డూస్ రాసి ఇక్కడ కంటిన్యూ అని చెప్పి మీరు అమౌంట్ పే చేయండి. చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ బుకింగ్ హిస్టరీ అని ఉంది కదా, ఈ మెయిన్ పేజీలోకి వస్తే ఈ బుకింగ్ హిస్టరీ దగ్గర ఒకసారి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ బుకింగ్ హిస్టరీ దగ్గర పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇలా వర్చువల్ సేవ అని ఉంది కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ సేవ కనుక చూసినట్లయితే ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి. సో ఇక్కడ మీరు వర్చువల్ సేవ అని సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు బుక్ దర్శన్ అని వస్తుంది. నేను చేయలేదు కాబట్టి నాకు కనిపించట్లా, మీరు చేస్తే మీకు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. అప్పుడు ఆ బుక్ దర్శన్ దగ్గర మీరు ఏప్రిల్ నెలకి సంబంధించి ఏ డేట్కి కావాలో ఆ డేట్కి స్వామివారి దర్శనం బుక్ చేసుకోగలరు. ఇది 500 రూపాయల దర్శనం టికెట్కి మీకు ఉన్నటువంటి అవకాశాలు అనమాట. అలాగే ఒకవేళ అకామిడేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తిరుపతి అకామిడేషన్ అనేది ఇప్పటికీ కూడా జనవరి 31 తారీఖున ఒక రూమ్ శ్రీనివాసంలో ఖాళీ ఉంది. ఫిబ్రవరి 1 తారీఖున కూడా శ్రీనివాసంలో ఖాళీగా ఉంది. ఫిబ్రవరి 7 తారీఖులో 3 రూములు విష్ణు నివాసంలో ఖాళీగా ఉన్నాయి. అలాగే మార్చి 22 తారీఖున శ్రీనివాసంలో ఖాళీగా ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి బుక్ చేసుకోండి. ఇక రూముల ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది అనమాట. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ 200 రూపాయలవి ఫిబ్రవరి నెలకి సంబంధించి మనకి ఈ నెల 24 తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదలయ్యాయండి. చూసారా, ఇక్కడ చూసారా, ఇంకా ఫిబ్రవరికి ఎన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయో. తిరుచానూరు అమ్మవారికి 200 రూపాయల దర్శనం టికెట్ అండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఖాళీగా ఉన్నాయి. జనవరి 29కి ఉన్నాయి, 30కి ఉన్నాయి, 31కి ఉన్నాయి. అలాగే ఫిబ్రవరిలో అన్ని డేట్లకు కూడా ఇంకా దర్శన టికెట్లు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఖాళీగా ఉన్నాయి. దయచేసి మీరంతా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి. అలాగే నిన్నటి రోజు స్వామివారిని కేవలం 54,105 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. అసలు కొండపైన రద్దీయే లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే దర్శనం టికెట్ కనుక మీకు ఉన్నట్లయితే కేవలం గంటన్నరలోనే మీకు దర్శనం అయిపోతుంది. ఈ విషయం మీరు తెలుసుకోగలరు. అలాగే నిన్నటి రోజు స్వామివారిని 23,590 మంది మాత్రమే తలనీలాలు ఇచ్చారు. అలాగే స్వామివారి హుండీ కానుకలు 3.44 కోట్లు. సో ఇటువంటి పరిస్థితిలో రేపు ఎల్లుండి కూడా దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో రద్దీ అనేది బాగా తక్కువగా ఉంది. సో ఇదే విధంగా రేపు కూడా 50,000 మంది మాత్రమే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్దగా రద్దీ అయితే ఏమీ లేదు. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకొని చక్కగా హ్యాపీగా రేపు ఎల్లుండి సెలవైనప్పటికీ శనివారం ఆదివారం మీరు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రాగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. అలాగే ఈ వీడియో ముగించే ముందు మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా మార్చ్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి బస్ టికెట్తో పాటు ఇప్పటికీ కూడా కొన్ని డేట్లలో అయితే ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి బుక్ చేసుకోండి. నేను దీనికి సంబంధించి స్పెషల్ వీడియో రేపు మరలా మీ ముందుకు తీసుకొని వస్తాను. సో మీ అందరికి అర్థమైంది కదా. ఇప్పటికి కూడా మార్చ్ నెలకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీలోను టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా టీటీడీ దర్శన టికెట్ బుక్ చేసుకునే అవకాశం మీ అందరికీ కూడా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ తిరుమల లేటెస్ట్ అప్డేట్స్. ఈ రోజుకి మరికొన్ని అప్డేట్స్తో మరలా మీ ముందుకు రేపు మన వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.